తిరుమల తిరుపతి ప్రజలకు మరియు భారత్ టుడే ప్రేక్షకులు, నాయకులకు, అధికారులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు మీ సురేష్ కుమార్, భారత్ టుడే రిపోర్టర్, తిరుమల. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో చక్కగా అలంకరించారు. అనంతరం ఆలయం నుంచి స్వామి అమ్మవారు బయలుదేరి రథోత్సవ మండపానికి చేరుకుని అక్కడ కలస్థాపన పుణ్యావచనము, కలశానికి పూజలు చేసి రథోత్సవం మీద స్వామివారు అమ్మవారు మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో 4 మాడా వీధులు రథాల మీద ఊరేగారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి, ధర్మకర్త మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, మాజీ చైర్మన్ కోల ఆనంద్ దంపతులు, ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు మరియు ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు.
పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి చేస్తున్నారు. మీ బంగారు ఆనాలలో స్వామివారి రథము ఒక 10 అడుగులు నిదానంగా మరియు కొత్త వాళ్ళను జాగ్రత్తగా మీరే చూసుకోవాల్సిందిగా. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఎవరు ఉండకూడదు. జనాల్ని క్లియర్ చేయండి, రథం తిరుగుతుంది. హర నమ పార్వతి.